వెల్కమ్ టు కోడ్ రూలర్స్. లెట్స్ రూల్ ది కోడింగ్ వార్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి టాప్ 9 ఎగ్జామ్స్ ఫర్ సాఫ్ట్వేర్ జాబ్. అంటే ఈ 9 ఎగ్జామ్స్ ఎవరికి? ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి. లైక్ ఇప్పుడు మీరు బీటెక్ చదువుతున్నారు. బీటెక్ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లో ఆఫ్ క్యాంపస్ జాబ్స్ వస్తాయి, ఆన్ క్యాంపస్ జాబ్స్ వస్తాయి. ఆన్ క్యాంపస్ అంటే ఏంటి? మీ కాలేజీకి వస్తాయి కంపెనీస్. సో మీకు తెలుస్తాయి. ఓకే, మీ సార్ వాళ్ళు చెప్తారు, మీ ఎల్పిఓ చెప్తారు, ఓకే టీపీఓ. కానీ మీరు బయట ఉంటాయి జాబ్, కొన్ని కంపెనీస్ అవి రిలీజ్ చేస్తాయి. బట్ అవి తెలియక ఎంతో మంది ఆ జాబ్స్ అప్లై చేయడం కూడా చేయరు. ఎందుకు? ఆ జాబ్స్ తెలియదు కాబట్టి ఉన్నాయని. సో ఫస్ట్ ఆ జాబ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో పక్కన పెట్టండి. ఫస్ట్ ఆ జాబ్స్ ఉన్నాయని తెలియాలి కదా మీకు. ఆ జాబ్స్ ఉన్నాయని తెలిస్తే మీరు ఓకే ఆ జాబ్స్ ఉన్నాయి అప్లై చేయొచ్చు. అసలు ఆ జాబ్స్ ఏంటో కూడా మీకు తెలియదు. సో కొన్ని తెలుసు, లైక్ టీసీఎస్ ఎన్క్యూటీ, తర్వాత ఇన్ఫిటిక్యూ, ఇలాంటివి తెలుసు. మిగిలినవి ఏమో ఇక్కడ టాప్ 9 అని చెప్పా. అందులో 8 ఎగ్జామ్స్ ఫ్రీ అనమాట. సో 8 ఎగ్జామ్స్ ఫ్రీ. దాంట్లో మనకు చేసి 1 or 2 or 3 మిగిలినవి చెప్పండి. సో ఆ ఎగ్జామ్స్ అసలు ఇలాంటి ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి రీసెర్చ్ చేస్తే నాకు అర్థం కాల. ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నాయా అసలు మాకు తెలియదు అని. సో తర్వాత నాకు అర్థమైంది. సో నాకు ఎట్టో తెలియలే. ఏంది, నేను బీటెక్లో ఉన్నప్పుడు నన్ను అప్లై చేయలేదు. నేను అప్లై చేసిన 1 or 2 అంతే. కానీ మీకు తెలిస్తే అట్లీస్ట్ అది ఆ కంపెనీస్ రిలీజ్ చేసినప్పుడు నేను వీడియో చేస్తాను అనమాట. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ ఎగ్జామ్స్ ఏమున్నాయి మీరు తెలుసుకోండి. అసలు ఆ ఎగ్జామ్స్ ఏమున్నాయి అని మీకు తెలియాలి కదా. ఓకేనా? ఫస్ట్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఈ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో టాప్ 9 ఎగ్జామ్స్ అనమాట. సో ఇవి ఫ్రెషర్స్కి, అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి. మీరు ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ, తర్వాత జాబ్. సో అలాంటి ఎగ్జామ్స్ అనమాట నేను తీసుకొచ్చే ఈరోజు. సో ఆ ఎగ్జామ్స్ ఏమేమో చూద్దాం. ఫస్ట్ వన్ టీసీఎస్ ఎన్క్యూటీ అనమాట. సో ఇది టీసీఎస్ కంపెనీ పెడుతుంది ఎగ్జామ్. ఎప్పుడు పెడుతుంది అని మనం చెప్పలేం. ఎందుకంటే బిఫోర్ కోవిడ్ టైం ఒక టైం ఉంటుంది. ఓకే, ఈ మంత్ నుంచి ఈ మంత్ వరకు ఆ ఎగ్జామ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తుందో చెప్పలేం. ఎందుకు అలా అయిపోయింది? ఎందుకు కోవిడ్ తర్వాత చాలా ఇబ్బందులు అయిపోయింది. సో ఈ మధ్య టీసీఎస్ ప్రైమ్ రోల్స్ని డిజిటల్ రోల్స్ నింజా రోల్స్ కూడా ఇచ్చేస్తున్నారు. సో తక్కువ చేసేస్తున్నారు. ఎందుకు? జాబ్స్ లేవు. అంతేకాదు 1 lakh తీసుకోవాల్సింది ఎన్క్యూటీ స్టూడెంట్స్ని ఇప్పుడు 48,000 తీసుకుంటున్నారు. బిఫోర్ కోవిడ్ 1 lakh స్టూడెంట్స్ తీసుకున్నారు ఎన్క్యూటీ ద్వారా. ఇప్పుడు 48,000. ఆలోచించుకోండి ఎట్ట తగ్గిపోయినాయో జాబ్స్. సో ఇది ఎవరి కోసం? ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కోసం. సో ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఓకే, ఎలిజిబిలిటీ ఓకే. ఇది దేని మీద ఎక్కువ? యాప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్, వీటి మీద మెయిన్. సో కోడింగ్ని బట్టి మీకు టీసీఎస్ డిజిటల్ ప్రైమ్ ఉంటుంది. యాప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ నీట్గా పెట్టినా అసలు మంచిగా చూసుకున్నా చాలు మీకు టీసీఎస్ నింజా కూడా ఇచ్చేస్తారు. సో అదనమాట. సో టీసీఎస్ ఎన్క్యూటీ. సో ఇది 2025 వాళ్ళకి వెళ్ళిపోయింది. బట్ ఆ టైంకి నేను వీడియో చదివాను, అప్పుడు మన యూట్యూబ్ ఛానలే లేదు. సో నెక్స్ట్ టైం మనం పెడతాం అనమాట. సో దీంట్లో 2 టైప్స్ అనమాట టీసీఎస్ ఎన్క్యూటీ, పెయిడ్, ఫ్రీ. సో మీరు పెయిడ్ రాయాలంటే 599 or 999 అమౌంట్ పడుతుంది. సో తర్వాత ఫ్రీ ఎగ్జామ్ అంటే మీకు ఫ్రీ అనమాట. సో ఫ్రీ ఎగ్జామ్ ఓన్లీ ఎవరికి? ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి. బట్ పెయిడ్ ఎగ్జామ్ ఎంతోమంది రాయొచ్చు. లైక్ ప్రీవియస్ ఇయర్స్ పాస్డ్ అవుట్స్ కూడా రాయొచ్చు. సో పెయిడ్ ఎగ్జామ్కి ఫ్రీ ఎగ్జామ్ కొన్ని డిఫరెన్సెస్ ఏంది, వాటి గురించి నేను ఇంకో వీడియోలో చెప్తాను అనమాట. సో ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ పార్ట్. సో విప్రో అనమాట. సో విప్రో ఈ ఎగ్జామ్ ప్రజెంట్ టెంపరీగా స్టాప్ చేసింది. ఏంటి స్టాప్ చేసిందా? ఆఫ్టర్ కోవిడ్ టైం ఈ ఎగ్జామ్స్ టెంపరీగా స్టాప్ చేసింది విప్రో. చేసింది నేషనల్ టాలెంట్ హంట్. సో ఇది ఏ రోల్ అనమాట? ప్రాజెక్ట్ ఇంజనీర్ రోల్. సో ఇది కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కే. ఆఫ్టర్ బీటెక్ మీరు ఎగ్జామ్ రాయలేరు. సో ఇది కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్సే. ఏంది? క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, కోడింగ్, ఈ టాపిక్స్ ఉంటాయి. వెర్బల్ ఉంటాయి కొన్నిసార్లు. సో మీరు ఈ ఎగ్జామ్ను కూడా ప్రజెంట్ ఇది రాయలేరు. ఎందుకంటే ప్రజెంట్ ఇది లేదు, బట్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది చెప్పాను కదా, నాట్ ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, లైక్ థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉన్నారు. వాళ్ళు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఈ ఎగ్జామ్ పెట్టచ్చేమో చెప్పలేము. సో ఈ ఎగ్జామ్ కూడా తెలిసి పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇన్ఫోసిస్ సర్టిఫికేషన్ ఎగ్జామ్, ఇన్ఫిటిక్యూ అంటాం మామూలుగా. సో ఇన్ఫిటిక్యూ అసలు ఈ ఎగ్జామ్ కూడా తగ్గించేస్తారు ఇప్పుడు, ఈ మధ్య తీసుకోలే. బట్ రీసెంట్గా ఏం జరిగిందంటే విప్రో ఆర్ ఇన్ఫోసిస్ రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది. లైక్ 20K స్టూడెంట్స్ని మేము హైర్ చేసుకోవాలి అంటున్నాం. సో 20K స్టూడెంట్స్, అందులో మీరు కూడా ఉండాలనుకుంటున్నారా? సో మీరు ఆ జాబ్ కొట్టాలనుకుంటున్నారా? అసలు ఆ జాబ్ ప్యాటర్న్ ఏంటి? ఇలాంటి వాటి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ దీని గురించి కూడా ఒక వీడియో చేస్తామన్నమాట. సో సిస్టమ్ ఇంజనీర్ స్పెషలిస్ట్ ప్రోగ్రామ్. సో మీరు బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఎల్పీ అనేది డిసైడ్ అవుతుంది. లైక్ 3 LP, 7 LP, 6 LP అట్లా ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం. ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మాత్రం రాయగలుగుతారు. లైక్ మీరు థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు అంటే రాయలేరు. ఆఫ్టర్ బీటెక్ రాయలేరు. మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే రాయగలుగుతారు ఈ ఎగ్జామ్. ఓకే.
సో దీంట్లో డేటా స్ట్రక్చర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మోస్ట్లీ మెనీ క్వశ్చన్స్ డేటా స్ట్రక్చర్స్ రిలేటెడ్ ఉంటాయి. మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా చెక్ చేసుకోండి. సో దాంట్లో కూడా డేటా స్ట్రక్చర్స్ రిలేటెడ్ ఉంటాయి. సో ఇన్ఫినిటీకి కూడా అవసరం. సో కాగ్నిజెంట్ జెన్సీ అసలు ఈ ఎగ్జామ్ ఉందని కూడా నాకు తెలియదు అసలు చెప్పాలంటే. బట్ నేను రీసెర్చ్ చేసేటప్పుడు ఈ ఎగ్జామ్ గురించి తెలిసింది కొంచెం. ఓకే, ఈ ఎగ్జామ్ కూడా పెడతారు. సో ప్రజెంట్ ఈ ఎగ్జామ్ పెడుతున్నారు లేదో నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ తెలుసుకోండి, ఎందుకంటే మీరు వచ్చే టైంకి జాబ్స్ పెరగచ్చేమో, అప్పుడు కాగ్నిజెన్సీ ఎగ్జామ్ పెట్టచ్చేమో. ఈ ఫర్ సపోజ్ కాగ్నిజెంట్ జెన్సీ బదులు వేరే ఎగ్జామ్ కాగ్నిజెంట్ కంపెనీ వేరే పేరుతో పెట్టచ్చేమో. సో అప్పుడు ఒకవేళ పెడితే నేను గ్యారంటీ దాని మీద కూడా వీడియో చేస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా బెస్ట్. సో ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కాగ్నిజెంట్ హైర్ చేసుకునేది. సో ఇది కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కోసమే. సో యాప్టిట్యూడ్, రీజనింగ్, కోడింగ్. అందుకే చెప్పాను మీకు స్టార్టింగ్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ వెర్బల్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది నేర్చి పెట్టుకోండి. అంటే మీరు ఎవరు దాని గురించి అంత పెట్టించుకోవాలి. సో డెలైట్ అనేది రీసెంట్గా ఈ ఎగ్జామ్ గురించి చూసి రీసెంట్గా ఈ ఎగ్జామ్ హైరింగ్ కూడా జరుగుతుంది. సో నాకు తెలిసిన జూనియర్స్ కూడా బాగానే రాశారు. సో అదనమాట. సో ఇది ఎవరికి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ స్ట్రీమ్స్. లైక్ మీరు సిఎస్ఏ కదా, బీటెక్లోనే సిఎస్ఏ కాకుండా ఈసీఈ లైక్ అదర్ త్రిబుల్ మెకానికల్ మీరు కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఈ ఇన్ కేస్ మీకు కోర్ జాబ్ లేకుండా లైక్ డెలైట్ ఎన్ఎల్ఏ కొట్టినా ఇది మంచి జాబ్. డెలైట్ అనేది ఎప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది మోస్ట్లీ. సో మీరు ఇందులో జాబ్ తెచ్చుకుంటే మీకే చాలా బెస్ట్ అనమాట. సో మీరు అప్లై చేయాల్సింది. సో మీరు ఎంతమంది అప్లై చేస్తారో, ఎంతమంది అప్లై చేయలేదు కింద కమెంట్లో పెట్టండి చూద్దాం. సో దీనికి కూడా కావాల్సింది యాప్టిట్యూడ్, రీజనింగ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ లైక్ నథింగ్ బట్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ అనుకోవచ్చు. సో క్యాప్జెమినీ, ఎక్సెల్ఆర్. సో ఇది సో ఈ ఎగ్జామ్ అనేది కొన్నిసార్లు ఈ మధ్య కొంచెం తగ్గిపోయింది, ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ టైం ఫ్రెషర్స్ని హైర్ చేసుకుని తగ్గింది. బట్ మీరు లైక్ ఇప్పుడు 2025 అయిపోతుంది. సో 2026 టైంకి ఒకవేళ ఈ ఎగ్జామ్ పెట్టచ్చు, లేక ముందే పెట్టచ్చు. సో 2025లో వాళ్ళు ఎప్పుడు పాస్ అవుట్ అవుతారో, నార్మల్ ఏప్రిల్ ఆ టైంకి. సో ఆ టైంలో మళ్ళీ ఇది పెట్టచ్చు. సో చెప్పలేము. సో దానికోసం దీన్ని కూడా నేను యాడ్ చేశాను అనమాట. ఐబిఎం క్యాంపస్ హైరింగ్. సో అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్. సో దీని గురించి చెప్పాలంటే కొన్నిసార్లు ఇది ఐబిఎం హైరింగ్ అప్పుడు మనం అప్లై చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే పేజెస్ నాట్ ఫోన్ అని బట్ ఇలా జరుగుతుంది. బట్ మీరు ఎలా కూడా అప్లై చేయండి, లైక్ మొబైల్లో అప్లై చేయండి, ల్యాప్టాప్లో ట్రై చేయండి. ఈ వన్స్ అప్లై మీరు సెలెక్ట్ అయ్యారా. సో ఐబిఎం అనేసి టాప్ మోస్ట్ కంపెనీలో ఒకటి, ఇంటర్నేషనల్ ఎంఎన్సీలో ఒకటి అనమాట. సో దాంట్లో కానీ తెచ్చుకున్నారంటే మీ లైఫ్ సెట్ అనుకోవచ్చు, ఎందుకంటే అంత న్యూ టెక్నాలజీ, అంత బాగుంటుంది. దేర్ ఓన్ సాఫ్ట్వేర్ అంతా సూపర్గా ఉంటుంది ఐబిఎంలో అయితే. సో మీరు కూడా ఐబిఎంలో తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇది కొన్నిసార్లు హైరింగ్ అంటే మోస్ట్లీ హైరింగ్ రిలీజ్ చేస్తుంది, మీరు తెలుసుకుని అప్లై చేయండి. సో అసోసియేట్ గ్రాడ్యుయేట్ హైరింగ్ అంటే ఇప్పుడు అసెంచర్ ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైక్ ప్యాకేజ్ డెవలప్డ్ ఇంజనీర్ పేరు డిఫరెంట్గా ఇస్తారు, బట్ అది నార్మల్ 4 LPAలో ఇస్తారు. సో ఇది ఎక్కువగా ఉమెన్స్కే నేను ప్రిఫర్ చేస్తాను, జెంట్స్కి అయితే నేను ప్రిఫర్ చేయను. సో అది ఎందుకో మీకు తెలుసు. సో మోస్ట్లీ ఉమెన్స్ మీరు కొంచెం స్కిల్స్ వచ్చిన చాలు దీన్ని అప్లై చేసేయండి. సో ఒకవేళ పొరపాటున దగ్గర మీరు అసెంచర్లో జాబ్ తెచ్చుకోవచ్చు. సో ఫర్ జెంట్స్ ఇది నేనైతే ప్రిఫర్ కూడా చేయను, మీకు అప్లై చేయండి. మీరు అప్లై చేసినా పెద్దగా ఉండదులేండి, అది వేరే విషయం. సో దాని స్కిల్స్ అన్ని ఎలిజిబిలిటీ అంటే మీరు ఉమెన్ అయితే మీకు ఈజీగా ఇస్తారు, మీరు ఉమెన్ కాబట్టి మీకు ఇలా కష్టం ఇవ్వడానికి అంతే ఎలిజిబిలిటీ చెప్పాలంటే. సో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అది మీకు ఆన్ క్యాంపస్ రావచ్చు, ఆఫ్ క్యాంపస్ రావచ్చు, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ లిట్మస్ పిహెచ్ టెస్ట్ మీరు ఈ టెస్ట్ చూడకండి, ఏంట్రా వీడు జాబుల గురించి చెప్పకుండా ఏదైనా కెమిస్ట్రీ గురించి ఎత్తుకొచ్చారు. బట్ ఇది ఒక ఎగ్జామ్, ఇది నియర్లీ 1 monthకి 2 times or 1 time పెడతారు. అసలు ఈ ఎగ్జామ్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. నేను దీని గురించి తెలిస్తే ఇది నియర్లీ 920 రూపీస్ 7,000 రూపీస్ దాకా అప్రాక్సిమేట్లీగా తీసుకుంటుంది మనీ. సో ఎందుకు ఎగ్జామ్ పెడుతుంది, మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఆ సర్టిఫికేట్ 2 years దాకా వ్యాలిడిటీ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ వల్ల మీకు ఎన్నో కంపెనీస్కి చూపించచ్చు మేము విధంగా ఎగ్జామ్ రాసాం, క్వాలిఫై అయ్యాము అని ఇలా చెప్పడం కోసం. సో ఇది మెయిన్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్, యాప్టిట్యూడ్ రిలేటెడ్ ఉంటుంది. ఇది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ లైక్ 2024 2023 పాస్ అవుట్ కూడా రాయొచ్చు. సో దీంట్లో మీకు ఏ కంపెనీకి వెళ్ళాలని, మీకు ఏ కంపెనీ బాగా ఇష్టమో మెసేజ్ చేయండి, లైక్ కమెంట్ చేయండి. సో కంక్లూజన్ వచ్చి మీ కెరీర్ని మీరు స్టార్ట్ చేయాలి, లైక్ పెద్ద ఎంఎన్సీలో స్టార్ట్ చేయాలి. సో ఆఫ్ క్యాంపస్ ఆర్ ఆన్ క్యాంపస్ మీరు ఎలాగో స్టార్ట్ చేయండి, ఈ ఎగ్జామ్స్ రాయండి. ఇవి మోస్ట్లీ ఆఫ్ క్యాంపసే వస్తాయి, కొన్ని మాత్రమే ఆన్ క్యాంపస్ వస్తాయి. లైక్ ఇది అసెంచర్ అని చెప్పాను కదా, అది ఆన్ క్యాంపస్ రావచ్చు, బట్ కొన్నిసార్లు అది ఆఫ్ క్యాంపస్ కూడా వస్తుంది. సో మీకు నచ్చిన ఎగ్జామ్ మీరు కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, ఈరోజు సబ్స్క్రైబ్ చేయండి.